ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పైగా మేం బొట్టు పెట్టి మా ఇంటికి పిలవడానికని వస్తే మా అల్లుడు మాకు బొట్టు పెట్టి ఈ ఇంట్లోకి ఆహ్వానించాడు. ఆ సంస్కారమే శౌర్యని మీకు అల్లుడుగా చేసిందేమో. ఏం బాబు, రేపు మీరింటికొస్తారుగా? అత్తయ్య, లోపలేదో మాడిపోతున్నట్టుంది చూడండి. అయ్యయ్యో, ఇప్పుడే నేను చూసొస్తాను. వస్తున్నాను. రాస్తున్నావమ్మా? మీరు చెప్పడమే ఆలస్యం కిషోర్ గారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆద్య సీను ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా సరే ఒకే గదిలో ఉండడానికి వెళ్ళలేదు. నిజమే, ఈ షరతు చాలా ముఖ్యం. వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ఆద్య, ఏంటి శ్రీను? చేంటి, నేనెప్పుడు పిలుస్తానా అని ఎదురు చూసే శ్రీవారు ఇప్పుడు నన్ను పిలిచి ఎందుకలా ఉన్నారు? శ్రీవారి నుండి శ్రీమతి గారు దూరంగా ఉంటున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు లేరనేసరికి వీళ్లే పెద్దవాళ్ళు అయిపోవాలని చూస్తున్నారు. వదిన ఎక్కడుంది? ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు బ్యాగ్ అందుకో అనొచ్చు, ఇంకేది పట్టుకో అనకూడదు. అంతే కదా కిషోర్ గారు? ఉమ్. దగ్గరికొస్తే మరీ దగ్గరైపోవాలనిపిస్తుందేమో కదా శ్రీవారు? అయ్యో, నువ్వు అలా చెప్తుంటే నాకేదోలా ఉంది తెలుసా? అవునా? ఈ సీన్ గనక పద్మోదన చూసిందంటే ఇంకంతే సంగతులు. పద్మోదన్ని లాక్కొచ్చి ఈ సీన్ చూపిస్తాను. ఆవిడ కుళ్ళుకోవడం చూసి నేను ఆనందపడాలి. వద్దినా? మురిపాలు, గేదెపాలు, ఆవు పాలు అంటూ ఆపసొపాలు పడ్డానికి వీల్లేదు. మీ అమ్మాయి మా వాడి మధ్య సరసన రద్దు అంటున్నారు, అంతే కదా? అంతేనమ్మా. లిస్ట్లో చాలా వరకు మెన్షన్ చేశాను. ఇందులో ఏది మిస్ అవ్వకూడదు. ఆద్య నా కొడుక్కి మిస్సెస్ కాదు, మిస్ మ్యాచ్ అని తెగదెంపులు చేసుకునేలా నేను చేస్తానుగా. ఏంటమ్మా, ఏం మాట్లాడవు? మీరు పెట్టిన షరతులన్నీ తూచా తప్పకుండా ఎలా పాటించాలా అని ఆలోచిస్తుంది బావగారు. అంతే అంతే. మరి మెళ్ళో నల్లపూసల కార్యక్రమం పెట్టారు కదా, అదొద్దంటారా? నేను ఆచార సంప్రదాయాలకి అడ్డు చెప్పనమ్మా. ఈ 3 నెలల్లో నేను పెట్టిన కండిషన్స్కి కంట్రోల్లో ఉండి సీను ప్రయోజకుడైతే నేనే పంతులు గారిని పిలిపించి ఇద్దరికీ శాంతి ముహూర్తం పెట్టిస్తాను. ఈయనేంటి వాళ్ళిద్దరిని విడగొడితే మళ్ళీ శోభనం అంటున్నారు? ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని విడగొట్టి ఆదిని పంపించేయాలి ఈయనతో. చూసావా కిషోర్ గారిని ఎలా మలి చేసుకున్నానో? ఆ చీటీ కూడా మడి చేసుకో. గాలికి ఎగిరిపోతుందనా? మీవన్నీ గాలి మాటలే అని. అదేంటలా అన్నావు? ఒకసారి నా వెంటొస్తే నీకు ఈస్ట్మన్ కలర్ లో సినిమా చూపిస్తా. దా. ఆద్య, ఆద్య, మరి నాకు ఇదిగో ఇది తీసుకో. అదే కావాలి. నేనిది తింటున్నాను కదా. ఫస్ట్ నైట్ అప్పుడు భర్త తాగిన పాలని భార్య తాగుతుంది కదా, అలాగే ఇప్పుడు నువ్వు తిన్న యాపిల్ని నేను తింటాను.
తీసుకో. తినిపించు. ఓ ఎంగిలి పండు ఎలా తింటున్నాడు చూడు నా కొడుకు. ఇంకా ఏమేం చేస్తాడో అది కూడా చూడు. ఎందుకు చి? అది నేను తింటున్న ఆపిల్ నువ్వు తింటున్నావు కదా. మధురానుభూతిని పంచే ఆధారాలు కలిసిపోయినప్పుడు కమ్మదనం ఉంటే నువ్వు తిన్న యాపిల్ నేను తింటే అమృతంలా ఉంటుంది, కానీ చేతిగా ఎలా ఉంటుంది? అబ్బో, శ్రీవారు కవిత్వాలు చెప్తున్నారు. ఇంకో కవిత చెప్పనా? చెప్పు. ఇప్పుడు చెప్పొద్దునా, కిషోర్ బాబు గారు చెప్పిన దానికి నువ్వు రాసుకున్న దానికి ఎక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏంటి అస్మిత ఇలా తీసుకొచ్చా? ఏంటి మీరు? వాళ్ళొచ్చి మీ కొడుకుని పెద్ద కోడల్ని తీసుకువెళ్తాను అంటే మీరు పళ్ళికి లించి చూస్తున్నారు. అంటే 16 రోజులు పండగంటున్నారు కదా అని. అయితే ఎగేసుకుని వెళ్ళిపోతారా? ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళిద్దరిని పంపించడం కుదరదని చెప్పండి. భార్యాభర్తలు పని కట్టుకుని వచ్చి మరీ పిలిచారు కదమ్మా, కాదంటే బాగోదేమో. ఎవరికి బాగోదు, ఎందుకు బాగోదు? ఏం పర్వాలేదు. వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు వెళ్ళడం ముందుగా నాకిష్టం లేదు. ఏమ్మా, ఇంట్లో నీకు ఒక్కదానికి బోర్ కొడుతుందనా? కాదు, ఆ రామలక్ష్మి తన అక్క ఆద్యతో కలిసి పండగ జరుపుకుంటుంటే ఆ రఘురాం గారు, జానకి గారు మీకన్నా సంతోషంగా ఉంటారు. అది నాకిష్టం లేదు. అందుకే చెప్తున్నాను, మీరేం చెప్పుకుంటారో చెప్పుకోండి, కానీ వాళ్ళు వచ్చిన దారిలోనే హుసూరమంటూ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? చిన్న కొడలి మాటలకి మీరు విలువనివ్వరా? మా అమ్మా నాన్న ఆస్తికి వారసురాల్ని నేనొక్కదాన్ని. ఆలోచించుకోండి. అమ్మో, అంత ఆశని ఒక్క మాట కోసం వదులుకోలేను. వాళ్ళు వెళ్ళిపోయేలాగా ఏదో ఒకటి చెయ్యాలి. చెల్లెమ్మా, మేం చెప్పాల్సింది చెప్పాము. రేపు కుటుంబం అంతా కలిసి మన ఇంటికి రండి. కలిసి పండుగ జరుపుకుందాం. అంటే అన్నయ్య గారు అది. అరే, ఇంత మర్యాదగా ఆహ్వానిస్తే నసుకుతావేంటి? రేపు కట్టుకోవడానికి కొత్త చీర లేదా? ఇవాళ ఈవినింగ్ వెళ్ళి షాపింగ్ చేద్దాంలే. అబ్బా మీరుండండి, షాపింగ్ గురించి కాదండి. ప్రమిళ గారు, పోనీ మీ పద్ధతులు ఏమైనా ఉంటే నాతో చెప్పండి. వాటిని తూచా తప్పకుండా పాటిస్తాం. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. మీ కోరికని తీర్చలేకపోతున్నందుకు క్షమించాలి. మీ అమ్మాయిని మా అబ్బాయిని పంపించటం కుదరదు.